క్షమించాలి. అంత పెద్ద చెట్టు కూలిపోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు. అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా. మీరు చెప్పేది కరెక్టే, నేను కాదండం లేదు. వరదాజులు గారు, ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? రండి శివకుమార్ గారు, రండి రండి. ఊర్లో చిన్న ప్రాబ్లం, దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే. అంతా వింటూనే ఉన్నాను. స్కూల్ని మీరు ఆశపడ్డట్టు కట్టడానికి ఎంత అవుతుంది? ఎంత లేదన్నా 1.5 కోటి అవుతుంది అనుకుంటా. దిగులు పడకండి, ఆ డబ్బు నేనిస్తాను. మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి. శివకుమార్, అంత డబ్బు మీరు ఇవ్వడం దేనికి? ఏంటండి, అది నా డబ్బు కాదు, మీ మనవడి డబ్బు. నిర్మోహమాటంగా తీసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే చేయండి. అయితే ఇంకేం పళ్ళు మొదలు ఇప్పుడు పెట్టేద్దాం. సంతోషమేగా? అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అంకుల్. సత్య, అంకుల్ ఆ బ్రీఫ్ కేసులోంచి చెక్ బుక్ తీయమ్మా. తాతయ్యకి చూస్తాను. చెక్ ఇవ్వు, డేట్ తప్పుగా రాశాననుకుంటా. చెక్ ఇవ్వు, అమౌంట్ చెక్ చెయ్యాలి. చెక్ ఇవ్వు. నువ్వేనా ఆత్రేయ? చెక్ ఇవ్వమన్నానా? కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వే కదా? చెక్ తీసుకొచ్చి ఇవ్వు. శివ కుమార్. స్కూల్ కి మీ నాన్నగారు ఇచ్చారు. ఏంటి బాబు? ఏం లేదు, మీరు కిందకెళ్ళాలనుకుంటే చెప్పండి, తీసుకెళ్తాను. అంకుల్ ఏంటి, ఏమైనా కావాలా? మణి రూమ్ అక్కడ ఉంది. నేను నిన్ను చూడ్డానికే వచ్చానమ్మా. చెప్పండి. మణి నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం వాడి ప్రవర్తన ద్వారా తెలిసింది. నువ్వు వాడికి తోడుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది. అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నన్ను మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా? మాట్లాడండి. సంతోషం అమ్మా. సరే, నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. ఏంటి సార్ ఈ టైంలో మీరు ఒంటరిగా వచ్చారు? నన్ను పిలవచ్చు కదా. రండి సార్, రూమ్కి వెళ్దాం. అద్భుతంగా నటిస్తున్నారు కదా సార్. ఈ ఇంట్లో ఎవ్వరికీ అనుమానం వచ్చే ఛాన్సే లేదు. అందరినీ నమ్మించారు.
అంతెందుకు, మిగతా వాళ్ళ నేను నమ్మేశాను. బాధపడుతున్నట్టు నటించవచ్చు, కానీ మనసులో అంత బాధ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నట్టు ఎలా నటించగలుగుతున్నాను సార్? ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీరు ప్రాణాలతో ఉంటారన్న సంగతి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? ఇది మీ కొడుక్కి తెలియాలి సార్. తను మీ బిడ్డ, పైగా బాగా తెలివైన వాచ్ మెకానిక్. మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీకోసం చేస్తాడు. చూడలేకపోయినా అమ్మని చూడాలని తపనతో చేస్తాడు. ఎలాగైనా సరే ఆ వాచ్ 26 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తాడు. మీ పరిస్థితిని మీరు చెప్పనంటున్నారు, నన్ను చెప్పనివ్వట్లేదు. పైగా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సారీ సార్, ఇన్నేళ్ళుగా మీతో ఉండి మీకు ఏ సాయం చేయలేకపోతున్నా అన్న ఆవేదనతో ఇలా మాట్లాడుతున్నాను. తప్పైతే క్షమించండి. గుడ్ నైట్ మిత్ర. సరే సార్, గుడ్ నైట్. ఏంటి బాబు? నాన్న, నేను ఈ వాచ్ని మీకోసం మార్చేశాను. మీ అవసరానికి తగ్గట్టు మార్చేశాను. మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్లో ఒక చిన్న మార్పు చేసేవండి. మీ వాచ్లో ఒక రోజులోపు ముందుకి వెనక్కి వెళ్లే ముళ్ళే ఉన్నాయి. కానీ రోజుల్ని దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు. నేను అది మాత్రం యాడ్ చేశాను. దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు, నెలల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు, ఏళ్ల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు. నా కోసమా? ఎందుకు బాబు? నా కూతురే ఆ వాచ్ని చూసినప్పుడల్లా నా జీవితంలో నేను కోల్పోయి గుర్తొస్తున్నా. కానీ నువ్వు నా కోసం నాన్న, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు. నాన్న, మీకు ఆ తారీఖు టైము జ్ఞాపకం ఉందా? గుర్తుందని అడుగుతున్నావా? ఎలా మర్చిపోగలన్నా? 13/1/1990 సాయంత్రం 5 గంటలు
ఈ వాచ్ సాయంతో చావునే జయిద్దామనుకున్న నేను జీవత్యమం అయిపోయిన రోజు, శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు, వాళ్ళిద్దరిని చంపింది నేనేరా. వెళతా మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా. నాకు ఈ గతి పట్టించిన మీ అబ్బా మీ అమ్మ నిన్ను కూడా కలిపి చంపుతా. ఈ లోకంలో ఒకే వ్యక్తిని 2 సార్లు చంపబోయే అదృష్టవంతుణ్ణి నేనేరా. వాచ్ మెకానిక్. నాకిదంతా చాలా మామూలు విషయం. నువ్వు శివకుమార్ అన్నవైతే నేను శివకుమార్ కొడుకునిరా. నువ్వు ఎంత చక్కగా అబద్ధం చెప్పినా మా నాన్న 6వ వేలు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏరా, వాచ్ ని రిపేర్ చేసేవాడు అది కరెక్ట్ గా వర్క్ చేస్తామని చెక్ చేయడా? అందుకే నేను నిన్ననే ఈరోజు జరగబోయే చూశాను. ఆ డమ్మీ వాచ్ ని నీకెందుకు ఇచ్చినా తెలుసా? 26 ఏళ్లు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు, కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళతాను, మా అమ్మా నాన్నల కోసం వెళతాను. వాళ్ళ కోసం మాత్రమే కాదు, నన్ను పెంచిన ఈ అమ్మ కోసం కూడా. వీళ్ళిద్దరిని ముందు పెడతాను. 3వ మలుపు దగ్గర టనల్ వస్తుంది, దాని కూడా ఇంట్లోకి రా. వీళ్ళిద్దరిని ఇంటికి వెళ్ళే పవర్ సప్లై కట్ చేయవచ్చు. నువ్వు నాతో రా. శివ, బాబు ఎక్కడ? శివ, ఎక్కడ వాడు? అక్కడ. ఏం వెతుకుతున్నారు? నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను, వాచ్ కనపట్లేదు. ఎక్కడో ఉంటుంది. 2 నిమిషాలు, వాడికి పాలిచ్చొచ్చి నేను వెతుకుతాను.